పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయినే నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే, తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి ఆఫీస్లోనే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్లో రాత్రంతా గడపాల్సి వచ్చింది. పోలీసుల నుంచి తప్పించుకోవడం. మేమేమైనా టెర్రరిస్టులమా? మేమేమైనా క్రిమినల్స్మా? ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం. కనీసం ప్రజలకు, ప్రతిపక్షాలకు కనీసం నిరసన చేసే హక్కు కూడా లేదా? తీరా అంతా చేసి మమ్మల్ని మేము కాపాడుకొని నెక్స్ట్ రోజు ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో పడేశారు. పోనీ దాంతోనైనా మీకేమైనా చలనం వచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఏం చేశారు? పోలీసులను వాడుకుంటున్నారు, మీ అధికార దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే అసలు మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద, వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళ మీద ఈడీని ప్రయోగిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ని ప్రయోగిస్తుంది. మీరు కూడా అంతే కదా, పోలీసులను ప్రయోగిస్తున్నారు. మరి మీరు బీజేపీ వారసులు అని మీరు అనిపించుకుంటున్నారు కదా, మీరు బీజేపీ వారసులు కాకపోతే మరి ఏమిటి? ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ యువకులను మోసం చేసింది. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి. ఇక్కడ జగనన్న గారు కూడా మన యువకుల్ని మోసం చేశారు. 2,30,000 ఉద్యోగాలు మన యువకులకు ఇస్తామని చెప్పి. మరి మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా? మీరు ముమ్మాటికి బీజేపీ వారసులనే నిరూపించుకుంటున్నారని మళ్ళీ చెప్తున్నాం.